హన్మకొండ పోతున్నారు ఈ మధ్యలో. హై వ్యూస్, ఇది బాష్ కంపెనీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. దీని ప్రాబ్లం ఏంటంటే ఈ స్పిన్ టైంలో అంటే వాటర్ డ్రై కావట్లేదు. మోటార్ రన్ అవుతుంది బట్ వాటర్ అనేది బయటికి పోవడం లేదు. దీనిలో ప్రాబ్లమ్స్ అనేది రేర్గా వస్తాయి బాష్ కంపెనీలో. అసలు చెప్పాలంటే దాదాపు 10 years వరకు ప్రాబ్లమ్స్ అనేవి రావు బాష్ కంపెనీలో. వస్తే మాత్రం చాలా కాస్ట్లీ ఉంటుంది స్పేర్ పార్ట్స్కి. ఈ డ్రైన్ మోటార్ కానీ, ఇన్లెట్ వాళ్ళకి కానీ, ఈ ప్రెజర్ సెన్సార్ కానీ, ఈ సెన్సార్లకి చాలా ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రైన్ టైంలో వాటర్ అనేది డ్రైన్ అవ్వట్లేదు. అంటే స్పిన్ అయ్యే ముందు మన వాటర్ అన్ని వేస్ట్ వాటర్ బయటికి పోతాయి కదా, ఆ వాటర్ అనేది బయటికి పోవట్లేదు అని చెప్పి కస్టమర్ కంప్లైంట్. మనం ఓపెన్ చేసి చూస్తే చూడొచ్చు. ఆ డ్రైన్ ఓపెన్ చేయాలంటే ఈ ఫ్రంట్ పైన టాపు, ఈ సర్ఫ్ ట్రే, ఇవన్నీ పీసీబీ కూడా ఇవన్నీ తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ తీస్తేనే మనకు డ్రైన్ పంప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ మనం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసుకున్న కింద డ్రైన్ పంప్ దగ్గర ఈ టబ్బుకున్న డ్రైన్కు కనెక్ట్ అయ్యే వే ఉంటుంది కదా, ఈ రబ్బర్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఇలా మడ్ అండ్ చూడొచ్చు కదా, ఈ డ్రమ్కున్న స్కేలింగ్ అనేది అందులో రాలిపోయింది. ఆ స్కేలింగ్తో పాటు ఆ డ్రమ్గా కొంచెం రస్ట్ వచ్చినట్టుంది. ఆ రస్ట్ పీసెస్ కూడా అందులో ఇరుక్కున్నాయి. ఇట్లా ఎందుకైతే అంటే మనకి వాటర్లో హార్డ్నెస్ కానీ టీడీఎస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా, అంటే మన వాటర్ ఉప్పు నీళ్ళు అంటున్నాం కదా, ఉప్పు వాటర్ కానీ లేదా స్కేలింగ్స్ అనేది ఎక్కువ ఉంటే మన టబ్ అనేది తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంది. సో మనం ఎప్పటికప్పుడు వాటర్ చెక్ చేసుకొని ఎవ్రీ ఇయర్ టెక్నీషియన్ పిలిపించుకొని సర్వీసింగ్ అయితే చేయించుకోండి. మీరు ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్తో పాటు 1 monthకి ఒకసారి లేదా మీ వాటర్ని బట్టి 2 monthsకి ఒకసారి డీస్కేలింగ్ పౌడర్ దొరుకుతాయండి మార్కెట్లో. డీస్కేలింగ్ పౌడర్లు అనేది కంపల్సరీగా వాడాలి. చూడొచ్చు, నేను కింద నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు డ్రమ్ అయితే ఎట్లా ఉందో, ఎంత డర్టీగా ఉందో. పైన చూస్తే మనకు క్లియర్గానే ఉంది. ఇట్లా కింద నుంచి చూడండి, బయట నుంచి చూడండి, డ్రమ్ అయితే డర్టీగా చాలా స్కేలింగ్ మురికి పట్టి ఉంది. చూడొచ్చు, పైననేమో క్లియర్గా ఉంది, లోపల చూస్తే పైన పెట్టారం లోటారం అన్నట్టు చాలా మురికి పట్టి ఉంది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్ మీరు డీస్కేలింగ్ పౌడర్స్ అనేవి వాడండి. దాంతోపాటు 1 yearకి ఒకసారి మంచి ఎక్స్పర్ట్ టెక్నీషియన్ పిలుచుకొని మీ వాషింగ్ మిషన్ని ఫుల్ సర్వీసింగ్ చేయించుకోండి. ఇందాక చెప్పిన కదా, మన డ్రమ్కి రస్ట్ పట్టేసి ఆ చిన్న చిన్న పార్టికల్స్ అనేది వచ్చి మన డ్రైన్ మోటార్లో ఇరుక్కోవడం వల్ల ఈ డ్రైన్ మోటార్ స్టక్ అయిపోయి వీళ్ళు కంటిన్యూగా మిషన్ రన్ చేయడం వల్ల ఈ మోటార్ అనేది కాలిపోయింది. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ దీని ప్రైస్ అనేది స్పేర్ పార్ట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు రాకముందే ప్రాపర్గా సర్వీస్ అనేది చేయించుకోండి. సో ఫైనల్గా మనం మోటార్ మాత్రం బిగించడం అనేది అయిపోయింది. చూడొచ్చు, ఈ వే కూడా కంప్లీట్ అయిపోయింది. తెలుసు కదా ఫ్రెండ్, ఈ ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్ గురించి టెక్నికల్ వీడియోలు చేస్తూ ఇట్లాంటి టెక్నికల్ టిప్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చాలామంది మిత్రులు ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు కమెంట్లో అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం అయితే మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టగలిగితే ఫ్రంట్ లోడ్కి వెళ్తే బెటర్. ఎందుకంటే ఫ్రంట్ లోడ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. మీకు హీటర్ కానీ లేకపోతే లోడ్లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్ ఏంటంటే వాటర్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటుంది. అట్లాగే మీకు వాష్ క్వాలిటీ అనేది ఎక్కువ ఇస్తుంది. అంటే మనకి వాష్ టైం అనేది తొందరగా మనకి బట్టలు అయితే క్లీన్ అయితే తక్కువ టైంలో ఎక్కువ వాష్ అనేది జరుగుతుంది. అట్లాగే మన లిక్విడ్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే మీకు మనీ సేవ్ అవుతుంది. బిల్ కూడా కాస్త తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ టాప్ లోడ్లో అయితే ఈ మురికి వదలట్లేదని చెప్పి 2-3 సార్లు ఒక వాష్ అయ్యేదాన్ని 2-3 సార్లు వేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు మనకు బిల్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. అట్లాగే వాటర్ కన్జంప్షన్ కూడా టాప్ లోడ్లో ఎక్కువ తీసుకుంటుంది, వాష్ టైం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం ఫ్రంట్ లోడ్ తీసుకుంటే బెటరు. 5 members ఉన్నారనుకో మీరు ఇంట్లో, మీరు 6 kg కానీ 7 kg కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాషింగ్ మిషన్ కెపాసిటీ 7 kg అనుకోండి, మనం 7 జతలు వేసుకోవచ్చు. బట్ ఫుల్గా వేయద్దు. మనకు డ్రమ్ అనేది లైఫ్ రావాలంటే మనం 5 జతల వరకే వేయాలి. అంటే కొందరికి డౌట్ రావచ్చు, పొడి బట్టలా లేదా తడి బట్టలా అని చెప్పేసి డౌట్ రావచ్చు. దానికి తడి బట్టలేనండి. తడి బట్టలు ఓన్లీ 5 kg వరకు వేసుకోవాలి. 7 kg మిషన్ తీసుకుంటే మనం 5 kg వరకు వేసుకుంటే మన మిషన్ లైఫ్, డ్రమ్ లైఫ్ అనేది చాలా వరకు 10-15 years వరకు వస్తుంది. అట్లని కాదు
మేము 7 kg కదా, మేము 8 kg చేస్తాం, 9 kg చేస్తాం అంటే మీ డ్రమ్ము తొందరగా విరిగిపోయే ఛాన్సెస్. ప్రాపర్గా నడుస్తుంది మీకు 10 years రన్ అయ్యే మిషన్ మీకు 5 yearsలోనే డ్రమ్ము విరిగిపోయే ఛాన్స్ ఉంది. దానికైతే మళ్ళీ 10,000 12,000 ఎక్స్పెన్సెస్ అయితే చేయాలి. సో అట్లాంటివి రావద్దని చెప్పేసి ముందే మనకి వన్ డేలో 1 wash కాకుండా, అంటే మీకు ఎగ్జాంపుల్ మీ బట్టలు 10 kgs ఉన్నాయి వాళ్ళ అంటే ఫస్ట్ ఒక వాష్లో 5 kgs వేయండి, తర్వాత అయిపోతుంది కదా మళ్ళీ ఒక 5 kgs వేసుకోండి. అంటే రోజుల 10 times అయినా వేసుకోవచ్చు. కాకపోతే మన లిమిట్కి దాటి బట్టలు వేసుకోవడం వల్ల మన డ్రమ్ము లైఫ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీకు ఫ్రంట్ లోడ్ ఏది చూసుకున్నా అంటే మంచి కంపెనీ ఇట్లా ఐఎఫ్బి కానీ ఎల్జీ కానీ బాష్ కానీ ఏది చూసుకున్నా మ్యాక్సిమం అరౌండ్ 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటాయి. సో మేము కొనలేము, ఒక బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే టాప్ లోడ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా వాష్ అవుతుంది. కాకపోతే దీనిలో హీటర్ ఉంటుంది కాబట్టి కొంచెం హైజెనిక్గా ఉంటాయి. దానిలో కూడా కొన్ని వాటిలో ఉంటాయి, బట్ ఇప్పుడైతే రావట్లేదు. అంతకుముందు ఒకవేళ మీకు మంచి వాషింగ్ మిషన్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, చూడొచ్చు. ఎల్జీ కానీ ఐఎఫ్బి కానీ ఇట్లాంటి బాష్ కానీ ఇట్లా అన్ని బ్రాండ్స్ని ఫిల్టర్ చేసి ఏ మోడల్ బాగా పనిచేస్తుందో ఆ మోడల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో చూస్తూ ఉంటాం ఏ మిషన్ రన్ అవుతుంది, ఏ మిషన్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి మాకు చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. దీనిలో మీకు డౌట్ రావచ్చు, అన్న అన్ని కంపెనీలు బాగానే ఉంటాయి అన్న, ఎల్జీ బ్రాండే కదా, ఐఏబి బ్రాండే కదా, బాష్ బ్రాండే కదా అన్న. అవును బ్రదర్, అన్ని బ్రాండ్లే. కాకపోతే ఏ బ్రాండ్లో ఏ వాషింగ్ మిషన్ బాగా పనిచేస్తుందో, ఏ మోడల్ పనిచేస్తుందో మాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నాం, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం కాబట్టి ఇందులో ఏ మోడల్ పనిచేస్తుందో మీకు ఆ మంచి మోడల్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఏ వాషింగ్ మిషన్ వాడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వాడే వాషింగ్ మిషన్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద మళ్ళీ నేను ఒక ఇన్డెప్త్గా వీడియో చేస్తాను. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.